Hello, friends. Welcome back to this Vartamani Bhava book reading కి. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ నేమ్ జ్ఞాన ప్రకాశం. సో దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి, దాంట్లో ఏం నేర్చుకోబోతున్నాము అనేది చూద్దాము. ఆలోచనను మించి ఎదగడం. సో దీంట్లో క్వశ్చన్ ఏమన్నా అడుగుతున్నారంటే, ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఆలోచనలతో అవసరం లేదా అని అడుగుతున్నారు. ఓకే, దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, మీ మనసు ఒక పరికరం. అది ఒకానొక పని కోసం వాడుకోవడం కోసం ఉంది. ఆ పని పూర్తి అవ్వగానే దాన్ని మీరు పక్కన పెట్టేయండి. ఓకే. అంటే మన మైండ్ అనేది ఒక ఇన్‌స్ట్రుమెంట్ అన్నమాట. మన మైండ్ అనేది ఒక ఇన్‌స్ట్రుమెంట్. దాన్ని ఒక వర్క్ కోసం మనం యూజ్ చేయాలి. ఆ యూజ్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టడం అనేది కూడా రావాలన్నమాట. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏమవుతుంది? కంటిన్యూయస్‌గా మన మైండ్ అనేది అలా వర్క్ చేస్తూనే ఉంటది. ఏదో ఒకటి థింక్ చేస్తూ, ఏదో థాట్‌ని క్రియేట్ చేస్తూ అలా ఉంటూనే ఉంటుంది గదా! అలా కాకుండా దాన్ని ఎంతవరకు వాడాలో, దాని అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు వాడి పక్కన పెట్టాలన్నమాట. 80-90% మనుషుల ఆలోచనలు మళ్ళీ మళ్ళీ చేసే వ్యర్థపు ఆలోచనలు. వాటి ప్రభావం సృష్టించే వ్యతిరేకత మీ ప్రకృతికి ఎంతో హానికరమైనది. అంటే మనం ఎప్పుడైతే ఆహ్, చాలా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటామో, థింక్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువగా థింక్ చేయడం అంటే పాజిటివ్‌గా ఉన్నప్పుడు దేర్ ఈస్ నో మచ్ థింకింగ్ రిలేటెడ్ టు ఇట్. అంత అంత ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ నెగెటివ్‌గా ఏవైనా థింగ్స్ ఉన్నాయి అంటే దాన్ని ఒకదానికొకటి అల్లుకుంటూ పోయి ఒక ఫియర్ అనే ఫ్యాక్టర్ అనే దాన్ని కూర్చుంటాము. అలానే నెగెటివ్‌గా కూడా చాలా ఎక్కువగా ఆ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. సో, దానివల్ల ఏంటంటే మన అట్మాస్ఫియర్ అనేది కూడా కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. మీ మనసుని గమనించుకుంటే ఇది సత్యమేనా అని మీరే తెలుసుకుంటారు. ఆలోచన అపారమైన జీవశక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఆలోచన అపారమైన జీవశక్తిని అంటే మనం మెడిటేషన్ త్రూగా గాని, లేదంటే మనం ఈవెన్ పడుకునేటప్పుడు కూడా మనం ఈ కాస్మిక్ ఎనర్జీ అనే దాన్ని తీసుకుంటాం. రైట్? ఇనీషియల్‌గా చాలా బిగినింగ్ అన్న స్టేట్‌లో మనం మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఆహ్, కాన్షియస్ స్లీప్, అన్‌కాన్షియస్ స్లీప్. కాన్షియస్ స్లీప్ ఏంటి? మెడిటేషన్. అన్‌కాన్షియస్ స్లీప్ ఏంటి? ఆహ్, మామూలుగా మనం పడుకోవడం అన్నమాట. నైట్ పడుకునేది, మధ్యాహ్నం పడుకునేదది. సో, త్రూ థాట్ ఆల్సో వి రిసీవ్ కాస్మిక్ ఎనర్జీ. కానీ అన్‌కాన్షియస్‌గా తీసుకుంటాం కాబట్టి ఎక్కువ శాతం కాస్మిక్ ఎనర్జీ అనే దాన్ని తీసుకోం మనం. అదే కాన్షియస్‌గా మనం మెడిటేషన్ చేస్తూ తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఈ కాస్మిక్ ఎనర్జీ అనే దాన్ని తీసుకుంటాం. రైట్. సో, ఎప్పుడైతే మనం ఈ ఎక్కువగా ఆలోచనలు ఆలోచిస్తూ ఉండడం వల్ల, దానివల్ల ఏంటి? మనం తీసుకున్న ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా అలా డ్రైన్ అయిపోతూ ఉంటుందన్నమాట. మేబీ అది స్లీప్ త్రూగా తీసుకున్న ఎనర్జీ కావచ్చు. లేదంటే ఇది మెడిటేషన్ త్రూగా తీసుకున్న ఎనర్జీ కావచ్చు. సో, అందువలన మెయిన్ ఆ ఫిల్టరేషన్ ఆఫ్ థాట్స్ అన్న 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 ఫిల్టర్ అన్న ప్రాసెస్ అనేది జరగడానికి చాలా ఎక్కువ రోజులు ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఆ జోన్‌లో ఎక్కువగా ఉంటామనమాట. మనం మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, ఆ థాట్స్ ఫిల్టరేషన్ జరుగుతది. ఎప్పటికప్పుడు థాట్స్ ఫిల్టరేషన్ జరుగుతది. ముందు నెగెటివ్‌గా ఉన్న స్టఫ్ అంతా పోతుంది. దాని తర్వాత ఆహ్, ఏది అవసరమో అదే ఉంటుంది. ఏది అవసరం లేదో అది ఉండదు. ఆ విధంగా ఫిల్టరేషన్ అనేది అలా కీప్ ఆన్ జరుగుతూనే ఉంటుందన్నమాట. అన్లెస్ అంటిల్ వి గెట్ ఎన్ అండర్‌స్టాండింగ్ రిలేటెడ్ టు దిస్ మన మైండ్‌కి రిలేటెడ్‌గా అండర్‌స్టాండింగ్ వచ్చేంత వరకు. ఆలోచన అపారమైన జీవశక్తిని కోల్పోయేలా చేస్తుంది. అంటే డ్రైన్ అవుతూ ఉంటాం మనం. ఈ విధమైన బలవంతపు ఆలోచన సరళి వాస్తవానికి ఒక వ్యసనం. ఒక వ్యసనపు గుణం ఏమిటి? సామాన్యంగా ఇది దాన్ని ఆపగల ఎంపిక ఒకటుందని మీరిక భావించరు. అది మీకన్నా బలవంతంగా కనిపిస్తుంది. అంతే. అంటే ఆహ్, ఇలా ఒక థాట్‌లెస్ స్టేజ్‌లో ఉండొచ్చు. థాట్స్ లేకుండా కూడా ఉండొచ్చు. అన్న విషయం అనేది మనకి ఎంతవరకు తెలుసు? ఎంతమందికి తెలుసు? ఇలా ఇలా ఉండొచ్చు. ఇలా ఒకటుంది ప్రాసెస్ అని. నాకైతే
ఈ స్పిరిచువల్ పాత్ అనేది టచ్ చేసే వరకు కూడా నాకెప్పుడు కూడా దాని కోసం అవగాహనే లేదు. ఒక థాట్స్ అంటూ లేకుండా ఒక దీంట్లో ఉండొచ్చని గాని, ఒక ఫియర్ అన్న ఫ్యాక్టర్ అనేది ఏదైనా ఉంటే దాని నుండి బయటికి రావచ్చని గాని, నాకెప్పుడు కూడా తెలీదు. అవగాహనే లేదు వాటి కోసం. రైట్? సో, ఆహ్, ఇప్పుడు అలా 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 అనుకోని అంటే ఈ థాట్స్ అంటే ఇంకిలా మైండ్ అలా ఆలోచిస్తూనే ఉంటది. ఆ ఆలోచన అనేదే మైండ్ పని అన్న విధంగా మాట్లాడే వాళ్ళు చాలా మందే ఉంటారు. సో, చాలా తక్కువ మంది థాట్స్ లేకుండా కూడా ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. దానికి మన బానిస కాదు అని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మందుంటారనమాట. మీకన్నా బలవంతంగా కనిపిస్తుంది. పైగా అసత్యపు సంతోషాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఆ సంతోషమే తిరిగి దుఃఖమవుతుంది. నెక్స్ట్. ఇంకో క్వెషన్. ఆలోచనలకు మనమెందుకు బానిసలవ్వాలి? ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, ఎందుకంటే మీరు మనస్సుతో గుర్తుంచుకున్నారు. అంటే మీ మానసిక చర్య ద్వారా మిమ్మల్ని మీరు ఉత్పన్నం చేసుకున్నారు. ఆలోచన్ ఆలోచనలను ఆపితే మీరే ఉండరని నమ్మారు. అంటే మైండ్ అనేది లేకపోతే మనమింక లేము అన్న కైండ్ ఆఫ్ జోన్‌లోని మనం ఎప్పుడూ ఉంటామనమాట. మనం నమ్ముతున్నాం అలాగా. ఆ విధంగా. సో, ఆ విధంగా నమ్మినప్పుడు డెఫినెట్‌గా ఇంకా దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటాం కదా! అలాగా. మీరు పెరిగే పెరిగే కొలది మీ వ్యక్తిగత, సాంస్కృతిక నియంత్రణలను ఆధారం చేసుకొని, నేను పలానా అనే మానసిక ముద్ర వేసుకున్నారు. అంటే నేనిలా ఉంటాను, నాకిలా ఇష్టం, నేనిదే లేదంటే ఈ ఈ ఈ ప థింగ్స్ ఇలా వర్క్ చేస్తేనే యాస్ ఎ హ్యూమన్‌గా నేను వర్క్ అవుతాను అన్న విధంగా మనం కొన్ని అలా పెట్టుకొని అంటే ఒక బౌండరీలో పెట్టుకొని ఉంచుకుంటామనమాట. దీన్నే మనం అహం అనొచ్చు. ఇది మానసిక చర్యను కలిగి ఉండి, నిరంతరం ఆలోచనల వల్లే కొనసాగుతుంది. అహం అనే పదానికి రకరకాల వాళ్ళకు రకరకాల అర్థాలు ఉండొచ్చు. ఓకే. ఒకటే మీనింగ్ అనేది ఉండదు. ఎందుకు అనేసంటే ప్రతి ఒక్కళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్షన్ అన్న దానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మొబైల్ స్టాండ్‌లో ఫోన్ పెడితే అది ఒకళ్ళకి పర్ఫెక్షన్. ఒక ఆ పర్టిక్యులర్ మొబైల్‌ని ఒక పక్కకి సైడ్‌గా పెడితే అది ఒకళ్ళకి అది ఒకల వేలోని అది పర్ఫెక్షన్. సో, అలానే డిఫరెంట్ పర్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ వేస్‌లో పర్ఫెక్షన్ అనేది మీనింగ్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇదే పర్ఫెక్ట్ అన్న విధంగా ఎవ్వరికీ ఆ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉండదు. ఇదే రైట్, ఇదే రాంగ్ అన్న కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ అనేది అందరికీ ఉండదనమాట. సో, ఎవ్రీవన్ దే హావ్ దేర్ ఓన్ డెఫినిషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాట్ ఓన్లీ పర్ఫెక్షన్. నాట్ ఓన్లీ దిస్ అంటే ఇక్కడ మాట్లాడే అహం అన్న దాని కోసమే కాదు. ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ వే ఆఫ్ పర్సెప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క విషయానికి. డెఫినిషన్స్ వేరుగా ఉంటాయి. అది ఎలా ఉంటుంది? దేనివల్ల ఉంటుంది? అది మన కాన్షియస్‌నెస్‌ని బట్టి డిఫరెంట్ వే ఆఫ్ పర్సెప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. కానీ నేను దీన్ని ఉపయోగించినప్పుడు మనస్సులో అచేతనమైన గుర్తింపు వలన సృష్టించబడిన ఆత్మ ఛాయ అనే అర్థం వస్తుంది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. దీన్ని దీన్ని ఉపయోగించినప్పుడు అంటే మనస్సును ఉపయోగించినప్పుడు మనస్సులో అచేతనమైన గుర్తింపు వలన సృష్టించబడిన ఆత్మ ఛాయ అనే అర్థం వస్తుంది. అంటే మనసుతో చాలా ఇంటర్ కనెక్టెడ్‌గా ఏముంది? మన ఇన్నర్ ఆత్మ అనేది ఉందన్నమాట. అంటే ఆ ఇన్నర్ కనెక్టివిటీ అనేది చాలా ఉంది. కానీ మనం ఎప్పుడైతే దాన్ని డిఫరెంట్ సొసైటీ మైండ్ రిలేటెడ్‌గా వాడతామో అది ఆ విధంగానే కనిపిస్తది. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఆ బానిస అవ్వకుండా ఆహ్, ఒక ఒక థాట్‌లెస్ స్టేజ్ అనే దాంట్లోని బానిస కాకుండా ఉన్న జోన్‌లోని మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్‌గా మనం ఈ ఆత్మ ఛాయ అంటే ఆ ఇన్నర్ కనెక్టివిటీ అనే దాన్ని మనం తీసుకోగలుగుతాం అన్నమాట. దాని త్రూగా మనకి మైండ్‌లో ఆ థాట్ ప్యాటర్న్స్ అనేవి
ఒక గైడెన్స్ అనేది ఎవ్రీథింగ్ థాట్ రూపంలోనే వస్తుంది. సో, అప్పుడు మనకేంటంటే ఈజీ అవుతదనమాట. ఓకే. ఇది 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 నెగెటివ్ రిలేటెడ్ కాదు. ఇది నాకొచ్చిన గైడెన్స్. ఇది నేను ఈ వేలో ఎళ్ళొచ్చు. ఇది నాకు స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అన్నది చాలా ఈజీగా ఫిల్టర్ చేసుకోగలుగుతాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ ముందు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఈ వే, ఆ వే అని కన్‌ఫ్యూషన్ అనేది లేకుండా క్లారిటీ అనేది చాలా బావుంటుందనమాట. అహానికి ప్రస్తుత క్షణం అనేది లేనే లేదు. కేవలం భూత భవిష్యత్తులే ము ముఖ్యమైనవిగా అది భావిస్తుంది. సత్యానికి పూర్తిగా వ్యతిరేకమైన దిశ కావడం వలన అహం ఆ ద్వారంలో మనసు చాలా మందకోడిగా ఉంటుంది. అంటే పని చేయవలసిన పద్ధతిలో కాకుండా మరోలా పనిచేస్తుంది. గతాన్ని ఎప్పుడూ సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. ఎప్పుడు కూడా ఇది ఎయిదర్ పాస్ట్ గాని, ఫ్యూచర్‌తో గాని కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఎక్కువగా మన పాస్ట్ అన్న దాంతోని కనెక్టెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే గతం లేకపోతే మీరెవరు? తన బతుకు ఖచ్చితంగా కొనసాగటానికి ఏదో ఒక రకమైన విముక్తినో లేదా సఫలతనో పొందడానికి నిరంతరం తనను తాను భవిష్యత్తులో ఊహించుకుంటూ కలలు కలలు కంటుంది అహం. ఇది చ ఇది ఇలా అంటుంది. ఏదో ఒకరోజు ఇదో, అదో లేక ఏదైనా జరిగినప్పుడు నేను బావుంటాను. అంటే డిఫరెంట్ వేస్‌లో థింక్ చేసుకొని ఏదో ఒక విధంగా జరిగినా సరే, ఈ విధంగా గాని, ఆ విధంగా గాని జరిగితే నేను హ్యాపీగా ఉంటాను. అంటే ఫ్యూచర్‌ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటామనమాట. హాయిగా, సుఖంగా, ప్రశాంతంగా ఉంటాను. ప్రస్తుతానికి సంబంధించి చూస్తున్నప్పుడైనా అహం చూసేది ప్రస్తుతాన్ని కాదుగా. గత అనుభవం ఆధారంగానే చేసుకొని దాని దృష్టి చూడటం వలన ప్రస్తుతాన్ని పూర్తిగా వ్రక్ వక్రీకరించి చూస్తుంది. అంటే పాస్ట్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా అదే ఫియర్, అదే ఇన్‌సెక్యూరిటీతో మనం థింకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ ఫ్యూచర్ అన్న దాంట్లో మనం సమ్ సమ్ గుడ్ జరుగుతుంది అని చెప్పి ఏదో అనుకుంటాం. కానీ ఏదైతే మనం ప్రెజెంట్‌లో ఎటువంటి వేలోని మనం దాన్ని క్రియేట్ చేసుకుంటున్నామో, అదే మన ఫ్యూచర్‌గా కూడా క్రియేట్ అవుతుంది అన్న విషయం అనేది దానికి తెలీదనమాట. మీ మీ మనసుని గమనించుకుంటే దాని పనితనం ఇదేనని గ్రహిస్తారు. విముక్తి మార్గం ఈ క్షణం. కానీ మీరు మీ మనసు ఉన్నంత వరకు ప్రస్తుత క్షణాన్ని కనుక్కోలేరు. సో, మన మైండ్ అనేది ఎప్పుడైతే ఒక కామర్ స్టేట్‌లోని, ఒక థాట్‌లెస్ స్టేజ్ అనే దీంట్లోని ఎప్పుడైతే మనం పెట్టుకోగలుగుతామో, ఎప్పుడైతే ప్రస్తుత క్షణం బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అనే దాన్ని మనం ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతామో, అప్పుడు మనం ఇంకా డీపర్‌గా ఈ ఈ దీన్ని తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఎప్పుడు ఇంకా డీప్‌గా మన ఆ ప్రస్తుత క్షణం అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతామంటే, ఎప్పుడు ఈ థాట్‌లెస్ స్టేజ్ అనే దాంట్లో ఉండగలిగినప్పుడు, ఆ ప్రస్తుత క్షణాన్ని మనం ఇంకా ఇంకా బాగా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వెషన్. నాకు విభజనని, భేదాన్ని గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోవడం ఇష్టం లేదు. మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తాం కదా! ఇది మంచిది, ఇది చెడ్డది, లేదంటే ఇది బావుంది, ఇది బాలేదు. అలా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం కదా! దాన్ని కోల్పోవడం నాకిష్టం లేదు అని ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా స్పష్టంగా ఆలోచించడం నేర్చుకుంటానే గానీ, నా మనసుని వదులుకోలేను. అంటే ఏమంటున్నారంటే, ఆ డిఫరెన్షియేట్ చేయడం గానీ, లేదంటే మంచి, చెడు అన్నది గ్రహించడం గానీ, నాకు ఆ ఆలోచించడం వల్లే వస్తుంది కదా! సో, దానివల్ల నేను ఇంకా గెయిన్ అవుతున్నాను గానీ, ఏం లూజ్ అవ్వట్లేదు కదా! అని అంటున్నారనమాట. మనసుకున్న అమూల్యమైన బహుమతి ఆలోచన. అదే లేకపోతే జంతు వర్గాల్లో మనము ఒకరమై పోతాం కదా! అంటే జంతువులకి మనకి డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు గదా! వాళ్ళు థింక్ చేయలేరు. మనం థింక్ చేయగలం గదా! సో, ఆ ఆలోచన అనేదే లేకపోతే ఇంకేంటి? అన్నది ఇక్కడ క్వెషన్ అన్నమాట. ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, చైతన్య పరిణామంలో మనస్సు
ఆధిక్యత ఒకానొక స్థితి మాత్రమే. చైతన్య పరిణామంలో మనసు ఆధిక్యత అంటే అప్పర్ హ్యాండ్, మైండ్ అప్పర్ హ్యాండ్ అనేది ఒక లిమిటేషన్ వరకే. ఓకే. తరువాత స్థితికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే విక్ వికృతాకారం దాల్చిన మనస్సు మనల్ని నిర్మూలిస్తుంది. దీని గురించి సవివరంగా తర్వాత మాట్లాడతాను. చైతన్యం, ఆలోచించడం ఒకటి కావు. చైతన్యం, ఆలోచించడం ఒకటి కావు. అంటే మనకున్న కాన్షియస్‌నెస్ అనేది వేరు. ఈ ఆలోచన అనేది వేరు. 2 డిఫరెంట్. ఒకటే గాదది. ఆలోచించడం అనేది చైతన్యంలో చాలా చిన్న భాగం మాత్రమే. చైతన్యం లేకపోతే ఆలోచన ఉండదు. కానీ చైతన్యానికి ఆలోచన అవసరం లేదు. అంటే కాన్షియస్‌నెస్ అనే దానికి ఆహ్, అంటే థింకింగ్ అనే దానికి ఈ కాన్షియస్‌నెస్ మీద డిపెండెన్సీ ఉంది. కానీ ఈ కాన్షియస్‌నెస్‌కి థింకింగ్ అనే దాని మీద డిపెండెన్సీ లేదు. ఓకే. జ్ఞానం అంటే ఆలోచనలకు మించి ఎదగడం. అంతేకాని జంతువుల, వృక్షాల స్థాయికి దిగజారడం కాదు. జ్ఞానం పొందిన స్థితిలో కూడా అవసరమైనప్పుడు మీరు ఇంకా మనసును ఉపయోగిస్తారు. జ్ఞానం పొందిన స్థితిలో కూడా అవసరమైనప్పుడు మీరింకా మనస్సును ఉపయోగిస్తారు. అంటే మన కామన్ సెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తామనమాట. కానీ ఇంతకు ముందు కన్నా మరింత కేంద్రీకరించి, మరింత ప్రయోజనకరంగా ఎక్కువ వాస్తవమైన విషయాలకు దాన్ని ఉపయోగిస్తారు. నిత్యం ప్రమేయం లేకుండా వచ్చే సంభాషణల నుండి స్వేచ్ఛను పొందుతారు. అంతర్గత స్థిరత్వాన్ని పొందుతారు. అంటే ఇన్నర్ స్టెబిలిటీ అనే దాన్ని తీసుకోగలుగుతామనమాట. మంచిగా అంటే ఏది పడితే అది మాట్లాడేసే ఆ స్వేచ్ఛ కాకుండా లోపల నుంచి ఏదైతే మంచిగా అది బయటకొస్తూ ఉందో దాన్ని మనం మాట్లాడగలుగుతామనమాట. దాన్ని మనం ఆహ్, బయటికి ప్రెజెంట్ చేయగలుగుతాం. పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడకుండా. ఇక మీరు మనస్సు గురించినప్పుడు ముఖ్యంగా సృజనాత్మకమైన పరిష్కారం అవసరమైనప్పుడు కొద్ది క్షణాలు ఆలోచనలకు, స్థిరత్వానికి మధ్య అంటే మనస్సుకు, మనోరాహిత్యానికి మధ్య ఊగుతారు. అంటే 2 డిఫరెంట్ థింగ్స్ చెప్తూ ఉంటాయి. ఆహ్, ఆ రెండిటి మధ్య ఇది కరెక్టా? అది కరెక్టా? అని చెప్పి మనం అలాగా హ్యాంగ్ అవుతూ ఉంటాం అన్నమాట. మనోరాహిత్యం అనేది ఆలోచన రాహిత చైతన్యం. కేవలం ఈ విధంగానే సృజనాత్మకంగా ఆలోచించడం సంభవమవుతుంది. ఎందుకంటే సత్యమైన ఆలోచనకు మాత్రమే నిజమైన శక్తి ఉంటుంది. చైతన్యం అనంతమైన విశాల చైతన్యంతో ఏమాత్రం సంబంధం లేని ఒక ఆలోచన ఫలించినదిగా వెర్రి వినాశకారమైనదిగా మిగులుతుంది. మనసు బ్రతకడానికి ఉన్న యంత్రం లాంటిది. ఇతర మనుషులపై దాడి చేయడమో, లేక వాటి నుండి సంరక్షించడమో, లేక సమాచారాన్ని సమాచారాన్ని కూడబెట్టి జాగ్రత్త పరిచి ఛేదించడం వీటితో అది చక్కగా పనిచేస్తుంది. తప్ప సృజనాత్మకత ఏమాత్రం లేదు. అంటే ఒక పాజిటివిటీ అనే దీంట్లో ఎప్పుడు లేదన్నమాట. నిజమైన చిత్రకారులందరూ వారికి తెలిసి తెలియ తెలియపోయిన ఆలోచన రహిత స్థితి నుండి అంతర్గత స్థిరత్వం నుండి సృష్టిస్తారు. అంటే ఈ ఆర్ట్స్ అన్న దీంట్లో వెళ్తూ ఉన్నప్పుడు విల్ జస్ట్ మెస్మరైజ్ కదా! ఏదైనా ఒక డ్రా చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఒక పెయింటింగ్ అనేది చేస్తున్నప్పుడు గానీ, పాటలు పాడుతున్నప్పుడు గానీ, ఏంటంటే ఒక స్థిరత్వం అనే దాంట్లో ఉంటామనమాట. స్టెబిలిటీ ఐ మీన్ లోపల ఇన్నర్ కనెక్టివిటీ అన్న దాంతోని ఉంటామనమాట. దానివల్ల ఆ లోపల నుంచి ఏదైతే క్రియేట్ చేయాలి అనేసి అనుకుంటుందో దాన్నే మనం క్రియేట్ చేస్తాం. ఓకే. సో, దానికి ఆలోచనలకి సంబంధం ఉండదు. వి జస్ట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ వెరీ, వెరీ డీప్‌లీ. గొప్ప శాస్త్రవేత్తలు కూడా మనసు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే అద్భుతాలను కనుక్కున్నామని ఒప్పుకున్నారు.
అమెరికాలో ఆహ్, ఉన్నతమైన గణిత వెత్తలను ఐన్‌స్టీన్‌తో సహా వారు పనిచేసే పద్ధతులను విచారిస్తే సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ఆలోచన అనేది ఒక చిన్న భాగం మాత్రమే. ఓకే. అని తెలిసింది. కనుక చాలా మందికి సృజనాత్మకత లేకపోవడానికి గల చిన్న కారణం ఏమిటంటే, వాళ్ళు ఆలోచించలేకపోవడం కాదు. ఆలోచనల్ ఆలోచనలను ఆపడం తెలియక మాత్రమే. అంటే ఇన్నర్ కాన్వర్జేషన్ అనేది సంథింగ్ జరుగుతూ ఉంటది ఎప్పుడూ కూడా. గైడ్ చేస్తూ ఉంటది. కానీ మనం ఏంటంటే ఈ ఆలోచనలు అలా పైలప్ అవుతూ ఉండడం వల్ల మనకేదైతే అక్కడి నుంచి వచ్చే కాన్వర్జేషన్, అక్కడి నుంచి వచ్చే ఆలోచన ఏదైతే ఉందో అదలా సప్రెస్ అయిపోతూ ఉంటుందనమాట. అట్ ది సేమ్ టైమ్ మన మైండ్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఆలోచన అనేది ఇస్తది. అక్కడి నుంచి వచ్చే ఆలోచన ఒకలా ఉంటది. ఆ రెండిట్లో ఏది రైటో, ఏది రాంగో తెలుసుకోవడం అనేది మనకు చాలా కష్టం అవుతుందనమాట. సో, అందుకని ఎప్పుడైతే మనం ఈ మెడిటేషన్ అన్న దీంట్లో చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫిల్టరేషన్ అనేది ముందు జరుగుతూ ఉండడం వల్ల కామర్ మైండ్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. దాని తర్వాత మనకు తెలిసిన చాలానే టిప్స్ ఉన్నాయి. ఈ విజ్డమ్ అనేది అలా తెలుసుకుంటూ మనం ఏదైతే ఈ ప్రస్తుత క్షణం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫుల్‌గా జీరో, జీరో ఆలోచనారహిత స్థితిలో ఎప్పుడు కూడా ఉండగలుగుతాం. మెడిటేషన్ చేసినప్పుడే కాకుండా. ఓకే. పత్రి సార్ ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు. ఏంటంటే, కళ్ళు తెరుచుకొని కూడా మెడిటేషన్ చేయగలగాలి అని. నాకప్పుడు అర్థం అవ్వలేదు. కళ్ళు తెరుచుకొని ఎలా మెడిటేషన్ చేస్తారు అని. అంటే మేబీ దాన్ని అలా చూస్తూ శ్వాసను గమనిస్తూ కూర్చుంటారేమో అనుకున్నా. బట్ ఈరోజు ఈ క్షణానికి నాకు అర్థమైంది ఏంటి అనేసంటే, అప్పుడు కూడా మనం కళ్ళు తెరుచుకొని ఉన్నా సరే, మన మైండ్‌లో ఎటువంటి థాట్స్ లేకుండా ఉండడాన్ని ఆలోచనారహిత స్థితిలో ఉండడమే కదా ధ్యానం అంటే. సో, దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. ప్రస్తుత క్షణంలో ఉండడం అనేది ప్రాక్టీస్ చేసి, దాన్ని ఇంప్లిమెంట్ చేసి వెళ్తూ ఉన్నప్పుడు, కళ్ళు తెరుచుకొని కూడా మనం ఆలోచనారహిత స్థితిలో ఉండగలుగుతాం అన్నమాట. సో, దాన్ని ధ్యానం అంటాం. రైట్? సో, అది డెఫినిట్‌గా చేయగలం అన్న విషయం నాకు అర్థమైంది. భూమి మీద ఉన్న అద్భుతమైన హ్మ్. ఓకే. భూమి మీద ఉన్న అద్భుతమైన జీవం కానీ, మీ శరీరం కానీ సృష్టించబడి, పోషించబడుతున్నది. మనసు ద్వారానో, లేక ఆలోచించడం ద్వారానో కాదు. ఖచ్చితంగా మనసు కన్నా ఎన్నో రెట్లు గొప్పదైన మహా జ్ఞానం యొక్క పని ఇది. ఒక అంగుళంలో 1/100వ వంతు కొలత ఉండే మానవ దేహం యొక్క డీఎన్ఏలోని సమాచారం 600 పేజీలు గల 1000 పేజీల హ్మ్. 600 పేజీలు గల 1000 పుస్తకాలను ఎలా నింపుతుంది? మన శరీరపు పనితనాన్ని తెలుసుకునే కొద్దీ మనకు తెలిసింది ఎంత తక్కువో, అంతటి పనిని జరిపిస్తున్న ఆ మహాజ్ఞానం ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. సో, ఎప్పుడు గూడా మనకుంటుంది. ఈ ఒకటేదో తెలుసుకుంటాం. అదయిపోయిన తర్వాత ఓకే. ఇంకా ఏదో ఉంది దాన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటాం. ఇంకా అక్కడ మనకి ఎప్పుడు ఫుల్ స్టాప్ అనేది ఉండదు. నేనే మాట్లాడుకున్నా. ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఎప్పుడు కామానే ఉంటుంది. సో, ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. అది మన శరీరంలో ఉన్న ఫంక్షనాలిటీస్ కోసం కావచ్చు, లేదంటే ఈ అపారమైన ఈ జ్ఞానం అనే దాని కోసం కావచ్చు, ఏదన్నా సరే. ఆ జ్ఞానంతో తిరిగి సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మనసు ఒక అద్భుతమైన పరికరం అవుతుంది. అప్పుడున్న అప్పుడది తనకున్న గొప్పదాన్ని సేవిస్తుంది. ఓకే. సో, దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్.